హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్త లోక చాప్టర్ 1 ఇదొక మలయాళం ఫిలిం. తెలుగులో అయితే రిలీజ్ అయిపోయింది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. సూపర్ హీరో ఫిలిం అన్నమాట. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మన హీరోయిన్కి సూపర్ హీరో పవర్స్ అనేది వస్తాయి పయ్యా. అసలు సూపర్ హీరో పవర్స్ అనేది ఎలా వచ్చాయి, ఆ సూపర్ హీరో పవర్స్ తోటి హీరోయిన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా లేదా అనేది మూవీ ఒక ప్లాట్ అన్నమాట. ఇదొక ప్లాట్ అరా అనేది నన్నైతే తిట్టకండి, ఎందుకంటే నేను చాలా సింపుల్గా చెప్పేశాను కాబట్టి మూవీలో ప్లాట్ అనేది చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఓకేనా? మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మూవీ బడ్జెట్ 30-35 కోట్లు అన్నమాట. చాలా తక్కువ. కానీ ఆ బడ్జెట్‌కి మూవీకి ఉన్న క్వాలిటీకి సంబంధం లేదని చెప్తా భయ్యా. వీఎఫ్ఎక్స్ కానీ, క్వాలిటీ గానీ, సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీస్ గానీ చిమ్మున్నాయన్నమాట. హై లెవెల్‌లో ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకు కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. సూపర్ హీరో పవర్స్‌కి కాస్ట్యూమ్ ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. చాలా అనిపించింది నాకు. దాంట్లో అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది భయ్యా. అలాగే యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకోవాలి భయ్యా. చాలా మంచిగా పర్ఫెక్ట్ యాక్షన్ సీక్వెన్స్ అనిపించింది నాకు. సిట్యుయేషన్ తగ్గట్టు మంచి యాక్షన్ సీక్వెన్స్ అనేది అనిపించింది. అలా ఇంటర్వల్ బ్లాక్ అయితే చాలా బాగుంది. ట్విస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుందన్నమాట. అది కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు భయ్యా. అండ్ లాస్ట్ 40 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే స్టోరీ టెల్లింగ్ కూడా సెకండ్ హాఫ్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్తారనమాట. చాలా ఎంగేజింగ్ అయితే అనిపిస్తది సెకండ్ హాఫ్ అనేది. మూవీలో మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటిదిరా అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి భయ్యా. ఇలాంటి స్టోరీస్‌కి అంటే సూపర్ హీరో ఫిలిమ్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది మెయిన్ పిల్లర్ అనమాట. అది కనుక వర్కౌట్ అయితే మూవీని ఎక్కడో లేపొచ్చు. ఈ మూవీకి వర్కౌట్ అయింది భయ్యా. నేనైతే అదే అనుకుంటా. ఎందుకంటే చాలా మంచిగా ఇది కొట్టాడనమాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది. సీన్స్ తగ్గట్టు, ఎలివేషన్ తగ్గట్టు, ఎమోషన్ సీన్స్ కూడా తగ్గట్టు మంచిగా అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అని కొట్టాడనిపించింది భయ్యా. నాకైతే నచ్చింది. మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే విలన్ క్యారెక్టర్ అనమాట. ఏదో పవర్‌ఫుల్‌గా చూపెడతారేమో అనుకున్నా గానీ అంత వర్కౌట్ కాలేదనిపించింది విలన్ క్యారెక్టర్‌ని. ఏదో జోకర్ లెక్క చూపెట్టారు భయ్యా. అంత పవర్‌ఫుల్‌గా అయితే నాకైతే అనిపించలేదు విలన్ క్యారెక్టర్ అనేది. అలాగే మలయాళం ఫిలిమ్స్ గురించి మీకు తెలిసిందే, చాలా స్లో నరేషన్ అయితే తీసుకెళ్తారు మూవీని అనేది. ఇది కూడా నాకైతే అలాగే అనిపించింది. కానీ ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే నాకైతే అనిపించింది. అంత ఎంగేజింగ్ అయితే తీసుకెళ్ళలేదన్నమాట ఫస్ట్ హాఫ్ అనేది. క్యారెక్టర్ మనకి ఇంట్రొడ్యూస్ చేసినా కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు ఫస్ట్ హాఫ్. మూవీలో స్టోరీ అనేది లేదన్నమాట. స్టోరీ గనక ఉంటే ఇంకా చాలా బాగుండే అనిపించింది. చాలా చిన్న స్టోరీ కానీ కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే బాగుంది భయ్యా, నచ్చింది. ఫ్యామిలీ వాచబుల్, అడల్ట్ సీన్స్ అంటూ ఏం లేవు. చూడాలనుకుంటే చూసేయండి. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది భయ్యా. ఇది భయ్యా మరి మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ, నచ్చిందా నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై డార్లింగ్స్.